ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇప్పటికీ జిల్లా కేంద్రం గాని, రెవెన్యూ డివిజన్ గాని ప్రకటించకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయినా పరిపాలన మాత్రం ఇప్పటికీ గుంటూరు మరియు నరసరావుపేట నుంచే కొనసాగుతుంది. ఈ కారణంగా మహిళలు, రైతులు సహా రాజధాని ప్రాంత ప్రజలు 70 కిలోమీటర్లు పైగా ప్రయాణించి రెవెన్యూ సంబంధిత పనులు చేసుకోవాల్సి వస్తోంది. ఇదే విషయంపై అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్ చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన జిల్లాల పునర్విభజన సమీక్షలో మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాల ఏర్పాటు ఆమోదం పొందినప్పటికీ అమరావతిని జిల్లా కేంద్రంగా చేయకపోవడం ప్రజల్లో ఆవేదనకు కారణమవుతుంది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములు, భవిష్యత్తు, సంపాదన అన్నింటినీ పణంగా పెట్టి మహిళలు, రైతులు చేసిన త్యాగం గుర్తు చేస్తూ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అమరావతిని ఇక వెంటనే కొత్త జిల్లా కేంద్రంగా రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతి ప్రజల ఆశలు, రాష్ట్ర పరిపాలన అవసరాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు కొత్త జిల్లాల ఏర్పాటు పైన సమీక్ష చేసి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆమోదించి 3 జిల్లాలను అనౌన్స్ చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలకి ఆమోదం తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం తరపున, మా అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమరావతి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా గత 11 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పేరు ప్రకటించి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ కూడా పరిపాలనని తుళ్ళూరు ప్రక్కనే ఉన్న వెలగపూడి నుంచి కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా హైదరాబాదు ఉన్నా కానీ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా, కానీ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టుబట్టలతోటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏమీ లేని పొలాలలో అద్భుతంగా సెక్రటేరియట్, అసెంబ్లీ, శాసన మండలి, హైకోర్టు అన్నీ స్థాపించి అద్భుతమైన పాలనకి రూపకల్పన చేశారు. వారికి హృదయపూర్వక, వారి ధైర్యానికి, రాష్ట్రం పైన వారికి ఉన్న మమకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. తదనంతరం వచ్చిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం రాజధానిని 3 రాజధానులు అంటూ దాన్ని పక్కన పెట్టారు, అమరావతిని. కానీ పాలనని అమరావతి నుంచే సాగించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రజల చేత అఖండ మెజార్టీతో గెలుపొంది పాలన సాగిస్తున్నారు. రాజధాని అమరావతిని ప్రపంచ శ్రేణి రాజధానిగా తీర్చిదిద్దేదానికి ముందుకు తీసుకువెళ్తున్నారు. అనేక సంస్థలు అమరావతికి వస్తున్నాయి. రేపు రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి, అన్నీ కూడా శంకుస్థాపన 28వ తారీఖు కూడా ఆల్ బ్యాంక్స్ జరగబోతున్నాయి. ఈ తరుణంలో ఈ రోజున కొత్త జిల్లాల ప్రకటన నేపథ్యంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, అమరావతిలో రెవెన్యూ డివిజన్ లేకపోవటం చాలా బాధాకరమైన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వినతి పత్రాలని రైతులు ఇచ్చారు. మేము కూడా రాజధాని అమరావతిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, కొత్త జిల్లా కేంద్రంగా చేసి కళకళలాడే విధంగా జిల్లా పరిపాలనా కార్యాలయాలు, జిల్లా జైలు, జిల్లా కోర్టు, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పాలన తుళ్ళూరు హెడ్ క్వార్టర్గా జరగాలి. లేదంటే కనుక టెంపుల్ టౌన్ అమరావతిలోనే దాని అమరావతి ప్రాంత ప్రజలు కూడా సంతోషిస్తారు. అమరావతి టెంపుల్ టౌన్ పక్కన కూడా రాజధానిగా మన జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, పరిపాలనా భవనాలని టెంపుల్ టౌన్ అమరావతిలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని గతంలో కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చాం. ఆ టెంపుల్ టౌన్ కానీ లేదా రాజధాని అమరావతి కానీ అన్నీ ఒకటే కలిసే ఉన్నాయి. ఈ తరుణంలో 29 గ్రామాల్లో టెంపుల్ టౌన్ అనేది లేదు. కావున రాజధాని అమరావతిలోనే కొత్త జిల్లా కేంద్రంగా ఉంటూ రెవెన్యూ డివిజన్ ఉండాలి. పరిపాలన పరంగా ఇప్పుడు మేము పల్నాడు జిల్లా ప్రజలు, అమరావతి వాస్తవ్యులు మేము నరసరావుపేట వెళ్లాల్సి వస్తుంది. రెవెన్యూ పనులకు కానీ, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు కానీ, ఎస్పీకి కానీ
వ్యవసాయ శాఖ కార్యాలయాలకు కానీ ఏ పనికి కావాలన్నా నరసరావుపేట వెళ్ళాలి. అమరావతి నుంచి నరసరావుపేట సుదూర ప్రాంతం 70 కిలోమీటర్ల పైచిలుకు ఉంది. ఇటు రాజధాని రైతులు గుంటూరుకు వెళ్లాల్సి వస్తుంది 35 కిలోమీటర్ల 40 కిలోమీటర్ల వరకు. రాజధాని భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల పైచిలుకు ఉన్నా కానీ ఏ రాష్ట్రంలో కూడా రాజధానుల్లో రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి, పరిపాలన అంతా చక్కగా ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. కానీ 11 సంవత్సరాలు అయినా నేటికి కూడా ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయటం లేదు అర్థం కావటం లేదు. ప్రభుత్వం ఆలోచించి తక్షణం అమరావతిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ప్రజలకి, రైతులకి, మహిళలకి సౌలభ్యంగా ఉండే విధంగా, త్వరగా అభివృద్ధి చెందే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.